మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీకందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మీకందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలను కూడా తెలియపరుస్తున్నాను. రండి మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాము. ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మనతో ఏం మాట్లాడని ఉద్దేశించి ఉన్నాడు. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం, చదువుకుందాం. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 7-8 వచనాలను మనం చదువుకుందాం. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ వచనము, ఈ యొక్క మాట ఎవరి గురించి వ్రాయబడింది అని మనకు స్పష్టమవుతుంది అని అంటే, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారి కొరకు వ్రాయబడినట్లుగా మనకందరికీ తెలుసు. యేసయ్య కొరకైనటువంటి ప్రవచనం అని మనకందరికీ కూడా తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య తన గురించి లేఖనాలలో వ్రాయబడినట్లుగానే ఆది కాండము నుంచి మలాకి గ్రంథం వరకు కూడా ధర్మశాస్త్ర గ్రంథములో ఏ ఏ లేఖనాలైతే వ్రాయబడి ఉన్నాయో, ఏ ఏ ప్రవచనాలైతే వ్రాయబడి ఉన్నాయో వాటి ప్రకారంగానే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. కన్య గర్భంలో పుడతాడని, అదేవిధంగా బెత్లెహేంలో పుడతాడని, ఈ విధంగా మనం చూస్తూ ఉన్నట్లయితే ఎన్నో 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 ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభువారి కొరకు పాత నిబంధన గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. యేసయ్య కొరకు ఆయన ప్రతి వచనాన్ని నెరవేర్చాడు. ప్రతి ఆ యొక్క లేఖన భాగాలను అనుసరించి వాటిని నెరవేర్పు కొరకే, వాటిని నెరవేర్చుట కొరకే యేసుక్రీస్తు ప్రభువారు తన కొరకు రాయబడినటువంటి లేఖనాల అనుసారంగా ఈ లోకంలో వచ్చాడు. లేఖనాలను నెరవేర్చాడు. లేఖనాలు ఏ విధంగా చెప్పాయో ఆయన పాపుల కొరకు, అంటే మనందరి కొరకు కూడా సర్వ మానవాళి పాప విమోచన కొరకు క్రయధనముగా తన్ను తానే అప్పగించుకున్నాడు. మరణించి 3వ దినంన తిరిగి లేచాడు, మరలా రాబోతా ఉన్నాడు. అందుకే యేసును గూర్చినటువంటి సాక్ష్యము ప్రవచన సారము అని లేఖనాలలో వ్రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తన కొరకు వ్రాయబడినటువంటి విధముగా, తన గూర్చి వ్రాయబడిన విధముగా ఈ లోకానికి వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, మరలా రాబోతా ఉన్నాడు. ఆయన ప్రవచనాలను నెరవేర్చాడు. అయితే ఇక్కడ నేను వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే తన గురించి వ్రాయబడినట్లుగా ఈ లోకానికి వచ్చాడా, లేకపోతే మన గురించి కూడా రాయబడిన ప్రకారముగానే మనము కూడా ఈ లోకానికి వచ్చినామా? ఒకసారి మనల్ని మనము ఆలోచన చేసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే కాదు, మనందరము కూడా సర్వలోకములో ఉన్నటువంటి ప్రతి మానవాళి కూడా దేవుని గ్రంథపు చుట్టలో రాయబడిన విధముగానే ఈ లోకానికి వచ్చినాం. మనమందరము కూడా మన కొరకు రాయబడిన విధముగానే ఈ లోకానికి వచ్చాము. ఇది మన కొరకు, ఈ లేఖనాలలో మన కొరకు కూడా వ్రాయబడి ఉన్నది. దేవుని యొక్క చిత్త ప్రకారంగానే మనము ఈ లోకంలోనికి వచ్చాము. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే, నా మహిమ నిమిత్తము నేను నిర్మించిన నా జనులు అని అంటాడు. నేడు నేను మిమ్ములను కని ఉన్నాను అని అంటాడు. తల్లి గర్భములో రూపింపబడక ముందే నేను ఎరిగి ఉన్నాను అని అంటాడు. నిర్మించిన వాడును నేనే అని అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి లేఖన భాగాలు ఎన్నో 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 మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇవన్నీ చూసినప్పుడు మన కొరకు కూడా లేఖనాలలో వ్రాయబడి ఉన్నది. మనము కూడా సాధారణంగా ఈ లోకానికి రాలేదు, దేవుని యొక్క చిత్తములో ఉన్నది. దేవుని యొక్క చిత్తంలో ఉన్నది. మనము ఈ లోకానికి రావటం దేవుని చిత్తంలో ఉన్నది. మనము ఆయన చిత్తానుసారంగా బ్రతకటం కొరకే ఈ లోకానికి వచ్చినాము అన్నటువంటి విషయాన్ని మనము మర్చిపోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవని దేవుని లేఖనాలలో రాయబడి ఉన్నది. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రతి మనిషికి భూమి మీద దాదాపు 800 కోట్ల ప్రజలు ఉన్నారని ప్రస్తుతం సుమారు లెక్క వేసి చెప్తా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, 800 కోట్ల ప్రజలలో కూడా ఏ ఒక్కరి ఫింగర్ ప్రింట్స్ ఒకరికి మ్యాచ్ అవ్వవు.
కదా. అందుకే మనము ఫోన్ కూడా ఇప్పుడు లాక్లు వేసుకుంటున్నాం, ఫింగర్ ప్రింట్ లాక్ వేసుకుంటున్నాం కదా. ఒకరు వేసుకున్నటువంటి లాక్ ఇంకొకరి ఫింగర్ ప్రింట్ పెడితే ఓపెన్ అవ్వదు. అంటే ప్రతి ఒక్కరి యొక్క ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ప్రతి ఒక్కరి డిఫరెంట్ ఫింగర్ ప్రింట్స్తో ఉన్నాము. ప్రతి ఒక్కరి ఆ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నాయి. ఈ విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక, ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి, ఒక ప్రత్యేకమైనటువంటి ఆయన యొక్క ప్రణాళిక మనందరి పట్ల ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ చూసినప్పుడు మనకు కలిగేటటువంటిది ఏంటిదనంటే, మనము కూడా దేవుని చిత్తానుసారంగానే ఈ లోకానికి వచ్చాము. అంతేకాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చుట కొరకే ఈ లోకానికి వచ్చాము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కొరకు రాయబడిన విధంగా ఏ విధంగా వచ్చాడో, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఏ విధంగా వచ్చాడో, మనము కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుట కొరకే ఈ లోకానికి వచ్చినాం. లేదండి, నేను ఏదో అట్లా గాలికి అట్లా ఊడిపడ్డాను అని అంటే కుదరదు ప్రియ దేవుని బిడ్డలారా కదా. ఎవరు కూడా అట్లా గాలికి ఊడిపోలేదు, ఏదో నేను అట్లా వచ్చేసినాయిగా మా అమ్మ నాన్నకు పుట్టిన అని అంటే కుదరదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు అనంటే, ప్రతి ఒక్కరి జీవితం విషయంలో, ప్రతి ఒక్కరి పుట్టుక విషయంలో దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉన్నది. ప్రత్యేకమైనటువంటి ఒక ఉద్దేశము కలిగి దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకే ఈ లోకానికి వచ్చాడు. తండ్రి చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాడు. అందుకే నేను నా ఇష్ట ప్రకారంగా రాలేదు, తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చినాను. నేను తండ్రి పనుల మీద ఉండాలి, నేను తండ్రి చిత్తాన్ని చేయాలి, నేను తండ్రి రాజ్యం కొరకు కష్టపడాలి. ఈ మాటలన్నీ కూడా పలికినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తండ్రి చిత్తాన్ని చేయటానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు, తండ్రి చిత్తము చెయ్యటమే ఆయనకు ఇష్టమైందట. ఆయనకు నాకు ఆనందం అని అంటున్నాడు. తండ్రి చిత్తము చేయటమే నాకు సంతోషము, నాకు ఇష్టము అని అంటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని చేయటానికి ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని చేసి నెరవేర్చి అందులో ఆనందించాడు. కాబట్టే ఈరోజు కోటాను కోట్ల మందికి, మనందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ కదా. హ్యాపీ క్రిస్మస్. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి నెరవేర్చాడు. కాబట్టే ఈరోజు మనకి ఎలా ఉన్నది, మనకు హ్యాపీ క్రిస్మస్. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్లయితే అది నిజమైన క్రిస్మస్ అవుతుంది. ఈరోజు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటున్నటువంటి మనము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లయితే అది నిజమైనటువంటి క్రిస్మస్. ఇంకా అనేకులు ఇంకా రక్షణ పొందుకోలేనటువంటి స్థితిలోనే ఉన్నారు. ఇంకా అనేకులకు హ్యాపీ క్రిస్మస్ లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా అనేకులకు యేసయ్య అంటే తెలియదు. ఇంకా అనేకులు రక్షణలోనికి రాలేదు. ఇంకా అనేకులు యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించలేదు. ఇలాంటి వారందరికీ రక్షణ దొరకాలి, నిజమైన క్రిస్మస్ జరగాలి అనంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగానైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో మనము కూడా ఆ విధంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. తండ్రి చిత్తము నెరవేర్చుటలోనే మనం ఆనందించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఒకసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు గనక తండ్రి చిత్తము చేయకుండా తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకున్నట్లయితే ఈరోజు మనకు హ్యాపీ క్రిస్మస్ ఉండకపోయేది ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా ఆ గొర్రెలను కోసుకుంటూ, బలులను అర్పించుకుంటూ, ఇంకా అదే పాపములో కొనసాగుతూ, అదే ధర్మశాస్త్రం కింద మనము బ్రతికే ఉండేటటువంటి వారం, ఆ పరిస్థితి ఉండేటటువంటిది. కానీ దేవుడు ఒకేసారి మనందరి కొరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి బలియాగమైపోయి మనకి ఈరోజు హ్యాపీ క్రిస్మస్ని అనుగ్రహించాడు ప్రియ దేవుని బిడ్డలారా. మనం కూడా తండ్రి చిత్తాన్ని చేస్తేనే అది నిజమైన క్రిస్మస్, మనకు ఇంకా అనేకులకు కూడా. ఈరోజు అందరి ఇళ్లలో క్రిస్మస్ సంబరాలు జరుగుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు వీధిలో నిలబడి హృదయం అనే తలుపులను తడుతూ ఉన్నాడు. ఆయన స్వరం ఎవరు వినటం లేదు. అరే బాబు, తలుపులు తీయండిరా అని యేసయ్య అంటా ఉన్నాడు. లోపల ఉన్న వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? యేసయ్య, మేము క్రిస్మస్ సంబరాలలో ఉన్నాం, తలుపు తీసేంత ఆ ఓపిక లేదు మాకు, తలుపు తీసేంత మాకు
లేదు, సమయం లేదు, మేమందరము కూడా క్రిస్మస్ సంబరాలలో ఉన్నాము అని అంటా ఉన్నారు. యేసయ్య బయట నిలబడి అంటున్నారు, అరే నేను లేకుండా క్రిస్మస్ సంబరాలు ఏంటిరా, నేను లేకుండా క్రిస్మస్ ఏంటిరా మీకు అని అంటే, మాకు ఇదే అలవాటు యేసయ్య, మాకు చికెన్ బిర్యానీ, మాకు మటన్ బిర్యానీ, మాకు పిండి వంటలు, మాకు క్రిస్మస్ చెట్టు, క్రిస్మస్ తాత, డెకరేషను, కొత్త బట్టలు, ఇవే మాకు క్రిస్మస్ సంబరం, ఇవి ఉంటే మాకు చాలు అని చాలామంది క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నారు యేసయ్యను బయట నిలబెట్టి. దేవుని బిడ్డలారా, తండ్రి చిత్తం నెరవేర్చటానికి యేసయ్య ఏ విధంగా అందులో ఆనందించాడో మనము కూడా మిగిలిన వారి రక్షణ కొరకు యేసయ్య సహోదరులముగా మనం ఏం చేయాలి అనంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. తండ్రి చిత్తాన్ని అంగీకరించటమే చాలా కష్టం. దాంట్లో యేసయ్య ఏం చేస్తున్నాడట, ఆనందించాడట. తండ్రి చిత్తాన్ని అంగీకరించడమే చాలా కష్టము, అందులో ఆనందించాడట. అది ఇంకా ఎంత కష్టమో కదా. తిండిలో, నూతన బట్టలలో కదా, పిండి వంటలలో, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, కానుకలలో, గిఫ్ట్స్లలో, వీటిలో కాదు ప్రియ దేవుని బిడ్డలారా. నిజమైన ఆనందం మనం దేంట్లో వెతుక్కోవాలి అనంటే దేవుని యొక్క చిత్తము నెరవేర్చుటలో మనము ఆనందాన్ని వెతుక్కోవాలి, అందులోనే ఆనందించాలి. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తము నెరవేర్చుటలో ఆనందించినందుకే ఈరోజు మనకు హ్యాపీ క్రిస్మస్ ఉన్నది. ఆయనను బయట నిలబెట్టి మనము చికెన్ బిర్యానీ, క్రిస్మస్ తాతతో, క్రిస్మస్ ట్రీస్తో మనము సంబరాలు జరుపుకోవటానికి వీలు లేదు. మనము మన హృదయాలలో దేవుణ్ణి ఆహ్వానించి ఆయన చిత్తం చేయుటలో ఆనందించినప్పుడు అది నిజమైన క్రిస్మస్ అవుతుంది. అందుకే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5-8 వచనాలు మనం అక్కడ చూసినట్లయితే అక్కడ అంటాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని అంటాడు. క్రీస్తు యేసుకి ఏ మనసు ఉన్నది అనంటే అక్కడ రాయబడినటువంటి విషయాలు మనం చూసినట్లయితే, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి కూడా దేవునితో సమానంగా ఉండటము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదట. దేవుని స్వరూపము కలిగి దేవునితో సమానంగా ఉండటము అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదట. ఎవరైనా విడిచిపెట్టుకుంటారానండి? దేవుని స్వరూపము కలిగి దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని ఎవరైనా విడిచిపెడతారా? కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు విడిచిపెట్టాడు. చూడండి యేసయ్య మనసు, చూడండి ఆత్మల రక్షణ కొరకు తనకున్నటువంటి సౌభాగ్యాన్ని విడిచిపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు భారతదేశ రక్షణ కొరకు నీకున్నటువంటి సౌభాగ్యాన్ని నువ్వు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు విడిచిపెట్టడానికి సంతోషం కలిగి ఉన్నావా? ఆ మనస్సు నీకున్నదా? అందుకే ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండాలి. ఆయనకి ఏ మనస్సు ఉన్నదని అంటే దేవుని స్వారూప్యము, దేవునితో సమానంగా ఉండే భాగ్యము, అది విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదట. విడిచిపెట్టి ఆయన ఇంకెలా వచ్చాడట, మనుష్యుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మనసు గనక మనకు లేకపోతే, భారతదేశ రక్షణ కొరకు మనము విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టకపోతే, విడిచిపెట్టేటటువంటి మనస్సు మనకు లేకపోతే అది నిజంగా హ్యాపీ క్రిస్మస్ కాదండి. హ్యాపీ క్రిస్మస్ కాదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటలో ఆనందించినటువంటి యేసయ్య మనకు హ్యాపీ క్రిస్మస్ని తీసుకొచ్చినాడు. తండ్రి చిత్తం నెరవేర్చుట కొరకు, ఆత్మల రక్షణ కొరకు విడిచిపెట్టకూడనటువంటివి ఏవీ లేవు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారే తండ్రితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టాడు. ఇక అంతకంటే మించినవి మన జీవితంలో ఏమున్నాయో ఒకసారి ఆలోచన చేయండి. దేవునితో సమానంగా ఉండే ఆ భాగ్యం కంటే మించినవి మన జీవితంలో ఏమున్నాయి చెప్పండి? ఏమీ లేవు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఏదైనా సరే విడిచిపెట్టడానికి మనము సిద్ధంగా ఉండాలి. అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్. అలాంటి మనసు గనక లేకపోతే, అలాంటి మనసు లేకుండా మనం ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా మనము అది వృధానండి ప్రియ దేవుని బిడ్డలారా. పౌలు అంటాడు, నేను నా ప్రాణాలను కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని అంటాడు. సిద్ధపడ్డాడు ప్రియ దేవుని బిడ్డలారా. పౌలు తన ప్రాణాన్ని కోల్పోవడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు ఆ మనస్సు, ఆ సిద్ధపాటు
మనం కూడా కలిగి ఉండాలి. యేసయ్య ఆ యొక్క భాగ్యాన్ని, సౌభాగ్యాన్ని విడిచిపెట్టాడు. మనము కూడా ఆ మనస్సు కలిగి ఉండాలని దేవుని లేఖనాలలో వ్రాయబడి ఉన్నది. అంతేకాదు తనను తాను ఎలా తగ్గించుకున్నాడట, మనుష్యుని పోలికగా, దేవుని స్వారూప్యము, దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచి మానవుని యొక్క స్వారూప్యంలోనికి వచ్చాడు. దాసుని స్వారూప్యంలోనికి, చూడండి ఎంత స్థాయిని తగ్గించుకున్నాడు. ఆ స్థాయి నుండి ఏ స్థాయికి ఆయన తగ్గించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన స్థాయి తగ్గాలి, మన స్థాయి తగ్గాలి, మన యొక్క రేంజ్ తగ్గాలి. చాలాసార్లు స్థాయి తగ్గం, రేంజ్ తగ్గం కదా. ఈ మధ్యలో చాలా ఫేమస్ అయిపోయింది ఒక డైలాగు, తగ్గేదే లేదట. ప్రియ దేవుని బిడ్డలారా, తగ్గేదే లేదని మనం అనటానికి వీలు లేదు. మనం ఎంత తగ్గించుకోవాలి. యేసయ్య దేవునితో సమానంగా ఉండే ఆ భాగ్యాన్ని విడిచిపెట్టుకొని మనుష్యుని పోలికగా పుట్టాడు. ఇంకా ఎలాగనంటే దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, స్థాయిని తగ్గించుకున్నాడు. ఈరోజు మనము కూడా మన స్థాయి, అనేక మంది రక్షణ కొరకు మన స్థాయిని తగ్గించుకోవటంలో తప్పు లేదు. ఏదైతే విడిచిపెట్టాలో ఆ విడిచిపెట్టే దాంట్లో మనము ముందడుగు వేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వదులుకున్నాడు, భాగ్యాన్ని, సౌభాగ్యాన్ని వదులుకున్నాడు, తగ్గించుకున్నాడు. మనం కూడా ఏది వదులుకోవాలి అది వదులుకోవాలి. ఎంత తగ్గించుకోవాలి అంత తగ్గించుకోవాలి. శ్రమ అనుభవించటానికి కూడా వెనకాడకూడదు. ఎంత శ్రమ అనుభవించటానికైనా వెనకాడకూడదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన సుకుమారంగా లేత మొక్క వలె ఉన్నాడు, కానీ ఎన్ని శ్రమలు అనుభవించటానికి తనను తాను తగ్గించుకున్నాడు. ఎన్ని శ్రమలు అనుభవించటానికి దాసుని స్వరూపంలోనికి వచ్చినాడు. ఎన్ని శ్రమలు అనుభవించటానికి మనుష్య రూపం దాల్చినాడు. ఒకసారి మనం ఒకసారి ఆలోచన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా తగ్గించుకోవాలి, మన స్థాయిని తగ్గించుకోవాలి. ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టాలి. మనం ఎంత శ్రమ అనుభవించటానికైనా వెనుకాడకూడదు. మరియా శ్రమ అనుభవించటానికి వెనుకాడలేదు. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో ఆవిడ అంటున్నది, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, జరుగునుగాక. ఏం చెప్పిండు మాట? గాబ్రియేల్ దూత వచ్చి ఏం చెప్పిండు చెప్పండి. అమ్మా, నువ్వు ఇంతకాలం పరిశుద్ధంగా ఉన్నావు కదా, ఇక నీకు అన్ని బహుమతులే దేవుడు సిద్ధపరిచి ఉంచాడని చెప్పినాడా? లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, గాబ్రియేల్ దూత వచ్చి ఏం చెప్తున్నాడు మరియతో అని అంటే, అమ్మా నువ్వు నీతిమంతురాలవని తెలుసు, అమ్మా నువ్వు పరిశుద్ధురాలవని తెలుసు, అమ్మా నువ్వు కన్యకవని తెలుసు, నీకు ప్రదానము చేయబడింది, ఇంకో నెలనో ఇంకో వారంలోనో నీకు పెళ్ళి ఉన్నదని తెలుసు. అయినా కూడా దేవుని చిత్తం ఇలాగున్నది, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము దాల్చాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే, చూడండి, ఎవరైనా ఒప్పుకుంటారా ప్రియ దేవుని బిడ్డలారా? ఆవిడ అంటున్నది, దేవా నీ చిత్తం జరుగునుగాక అని అంటున్నది. అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవా నీ చిత్తం జరుగునుగాక అని అంటే అర్థం ఏంటి చెప్పండి? పెళ్ళి ఆగిపోతుంది, పరువు పోతుంది, నిందలు వస్తాయి, అవసరమైతే రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అయినప్పటికీ కూడా ఆవిడేమంటుండేది తెలుసా? పరిశుద్ధురాలు, నీతిమంతురాలు, యథార్థవంతురాలు. ఇంతకాలం పరిశుద్ధంగా ఉంటే, ఇంతకాలం నీతిగా బ్రతికితే దేవుడిచ్చే బహుమానం ఇదా? నిందల, అవమానాల అనంటే అనలేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు దాసురాలను, నిందలైనా భరిస్తాను, శ్రమలైనా అనుభవిస్తాను, చివరికి మరణించినా మంచిదే, ప్రభువు దాసురాలను, దేవుని చిత్తము నా జీవితంలో జరుగును గాక అని తనను తాను అప్పగించుకున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు ఒప్పుకోలేరు, కానీ నీతిమంతురాలైన మరియ ఒప్పుకున్నది. ఎవరు ఒప్పుకోలేరు, పరిశుద్ధురాలైనటువంటి మరియ ఒప్పుకున్నది. నిందలు అనుభవించడానికి, మరణించడానికి కూడా వెనుకాడలేదు. ప్రభు దాసురాలను, దేవుని చిత్తం జరుగును గాక అని ఒప్పుకున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నీతిగా పరిశుద్ధంగా బ్రతికితే నీకు బహుమానం ఇవ్వాలి, కానీ దేవుడు ఇంకా రిస్క్లో నెడుతున్నాడు. ఎందుకు అని అంటే, మరియా ఒక్కతే దీవించబడటం, ఆశీర్వదింపబడటం దేవుని చిత్తం కాదు, కానీ సర్వ లోకము, సర్వ మానవాళి ఆశీర్వదింపబడటం దేవుని యొక్క చిత్తం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా నీ జీవితంలో ఇలాగే దిగులు పడుతున్నావేమో, ఇలాగే జరుగుతున్నదేమో, ఇలాంటి పరిస్థితులే గుండా ఇలాంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావేమో. నీతిగా బ్రతికితే, పరిశుద్ధంగా జీవిస్తే నిందలు, అవమానాలు నీకు ఎదురవుతున్నవేమో, శ్రమలు ఎదురవుతున్నవేమో. అయితే నువ్వు దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకో తెలుసా?
నీ నీతి ద్వారా, నీ పరిశుద్ధత ద్వారా నిన్ను మాత్రమే ఆశీర్వదించడం దేవుని చిత్తం కాదు, కానీ నీ ద్వారా అనేకులు ఆశీర్వదింపబడటం దేవుని చిత్తం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ద్వారా అనేకులు రక్షణలోనికి రావటం దేవుని చిత్తం. నీ ద్వారా అనేకులకు ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకోవటము దేవుని చిత్తమై ఉన్నది. శ్రమ అనేటటువంటిది మన జీవితానికి చివరి పాయింట్ కాదు ప్రియ దేవుని బిడ్డలారా. శ్రమ అనేది మన జీవితంలో మిడిల్ పాయింట్. ఎందుకు అనంటే 23వ కీర్తన మనం చూసినట్లయితే ఫస్ట్ స్టార్టింగ్ అయిన పశ్చిక బయలు కదా, మంచి నీళ్లు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని చూస్తాం. ఆ తర్వాత వెళ్ళేసరికి ఎక్కడికి వెళ్తున్నదట? గాఢాంధకారపు లోయ. ఫస్ట్ ఏమో పచ్చికున్నది, ఫస్ట్ ఏమో మంచి జీవితం ఉన్నది. ఆ తర్వాత ఎక్కడికి నడిపించాడట? గాఢాంధకారపు లోయ. ఆ గాఢాంధకారపు లోయ అక్కడితో మన జీవితం ఎండ్ కాదు, చివరి పాయింట్ కాదు. అదేంటిది? అది మిడిల్ పాయింట్. నువ్వు గాఢాంధకారపు లోయకు ముందు ఎంత ప్రయాణం చేశావో అంతకు మించినటువంటి ప్రయాణము గాఢాంధకార లోయ తర్వాత ఉన్నది. గాఢాంధకార లోయ తర్వాతనే దేవుని యొక్క అభిషేకం ఉన్నది. గాఢాంధకారపు లోయ తర్వాతనే శత్రువు ఎదుట భోజనం ఉన్నది. గాఢాంధకారపు లోయ తర్వాతనే నిత్యము మందిరంలో నివాసం ఉన్నది. గాఢాంధకారపు లోయ తర్వాతనే లైఫ్ లాంగ్ కూడా ఏమున్నాయి? కృపాక్షేమములు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం ఎవ్వరు కూడా మర్చిపోవటానికి వీలు లేదు. హ్యాపీ క్రిస్మస్ ఈరోజు మనం జరుపుకోవటానికి మరియా యోసేపు ఎన్ని తిప్పలు పడ్డారు, ఎన్ని శ్రమలు అనుభవించినారు కదా. కనీసం ఆమె డెలివరీ కావడానికి కూడా ప్లేస్ లేదు. ఈరోజు అందరూ ఆడుకుంటున్నారు, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి అని అందరూ పాడుకుంటున్నారు. కానీ వాస్తవంగా బెత్లెహేములో సందడి లేదు, మరియకు సందడి లేదు, యోసేపుకు సందడి లేదు. చాలా శ్రమల గుండా నడిపించబడ్డారు. నిండు చూలాలుగా ఉన్నటువంటి మరియా ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి నడిపించబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె కనటానికి కూడా, శిశువును కనటానికి కూడా ఓ సరైనటువంటి స్థలము లేదు. చరిత్ర చెప్తుంది, ఆమె ఒక రోడ్డు ప్రక్కన ఒక ఖాళీ స్థలములో ఆమె డెలివరీ అయినట్లుగా శిశువును కన్నట్లుగా లేఖనాలు ఆ యొక్క చరిత్ర చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం అనుకుంటాం పశువుల పాకలోనే అని అనుకుంటాం. కాదు, కన్న తర్వాత పశువుల తొట్టిలో పొత్తి గుడ్డలతో చుట్టబడి పరుండబట్టబడ్డాడు యేసయ్య. మరియకు సందడి లేదు, బెత్లెహేములో సందడి లేదు, యోసేపుకు సందడి లేదు. కానీ ఈరోజు మనము సందడే అని పాటలు పాడుకుంటున్నాం. ఎక్కడా కూడా మరియకు యోసేపుకు సందడి లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యకు కూడా సందడి లేదు, సంబరాలు లేవు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన పడినటువంటి శ్రమలు అవన్నీ కూడా మనము చూస్తాం. నలగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయన, తండ్రికి ఇష్టమాయనని లేఖనాలలో వ్రాయబడింది. ఎస్, తండ్రికి ఇష్టమైనటువంటిది, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసయ్యకి ఏమైందట? ఆనందమైందట, ఇష్టమైందట. తండ్రి చిత్తాన్ని నెరవేర్చటము యేసయ్యకి ఇష్టమైంది, ఆనందమైంది. అందుకే ఈరోజు మనకు, నీకు, నాకు హ్యాపీ క్రిస్మస్ అనేది దొరికింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం నీవు కూడా ఎంత కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ శ్రమైనా, ఏ ఇరుకైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ పరిస్థితి అయినా సరే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడితే, దేవుని చిత్తాన్ని నెరవేర్చటంలో నువ్వు ఆనందపడితే అది అనేకులకు రక్షణ కలుగజేస్తుంది. అదే నిజమైనటువంటి క్రిస్మస్. ప్రియ దేవుని బిడ్డలారా, మరియ ఇష్టపడ్డది, యేసయ్య ఇష్టపడ్డాడు, పౌలు భక్తుడు ఇష్టపడ్డాడు, పేతురు భక్తుడు ఇష్టపడ్డాడు. ఈ విధంగా మనం చూసినట్లయితే అనేక మంది భక్తులు ఇష్టపడ్డారు. కాబట్టి ఈరోజు చాలామందికి రక్షణ దొరికింది. మనం కూడా ఇష్టపడితే దేవుని చిత్త ప్రకారంగా ఈ లోకానికి నేను వచ్చాను, దేవుని చిత్తాన్ని చేయటానికే వచ్చాను అని నువ్వు గనక గ్రహించినట్లయితే, దేవుని చిత్తాన్ని చేయటానికి నువ్వు ఇష్టపడినట్లయితే, అందులో నువ్వు ఆనందించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, అనేకులకు మన ద్వారా రక్షణ దొరుకుతుంది. అనేకులు ఈ నిజమైన క్రిస్మస్లోనికి నడిపించబడతారు. అనేకులు రక్షణ ఆనందాన్ని పొందుకుంటారు. కాబట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చుదాం. అనేకుల రక్షణ కొరకు
ఏది వదులుకోవాలో అది వదులుకుందాం. ఎంత తగ్గించుకోవాలో, ఎంత స్థాయి తగ్గాలో అంత స్థాయి తగ్గుదాం. ఏది వదులుకోవడానికైనా సిద్ధపడదాం. నిజమైనటువంటి క్రిస్మస్ని మనం ఈ దినం నుంచి జరుపుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మరొకసారి మీకందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలను తెలుపుతూ నిజమైన క్రిస్మస్ని మనము జరుపుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.